ఫ్రెండ్స్, ఈ వీడియోని ప్రతి ఒక్కరు చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. ఎవరు వీలైతే అందరికీ షేర్ కూడా చేయండి. మన లేడీస్కి చాలా అన్యాయం జరిగిపోయింది ఫ్రెండ్స్. నిజంగా ఇంత అన్యాయం జరుగుతుంది అనుకోలేదు. ఫ్రీ బస్ పేరుతోటి జెంట్స్కి ఫ్రీగా ఫ్రీడమ్ ఇచ్చేసారు అంతే. ఏంది సీఎం గారు ఇంత కుట్రనా? మరి అసలు బాగా ఆలోచించిన నేను. ఆలోచిస్తే నాకు ఇన్ని రోజు నుంచి ఇబ్బంది పడుతున్నా, కానీ దీనివల్ల ఏందో మన ఫ్రీ అనేసరికి వినిపించేసరికి మనకి ఏమనిపిస్తుంది అంటే, అది ఆ పదం చాలు అంతే. ఫ్రీ ఉండదు ఏముండదు, అంత బొక్కనే. అది ఫ్రీ అనే పదం వినేసరికి మనకు ఒక టైప్ ఆఫ్ ఒక వైబ్రేషన్ వచ్చేస్తుంది అంతే. అంతే అట్లా ఆటోమేటిక్గా వెళ్ళిపోతాం. అంత ఎగ్జాంపుల్ ఏంటంటే, అంతకుముందు నేను మా ఊరు పోవాలంటే, వరంగల్ పోవాలంటే ట్రైన్ ఎక్కడానికి సికింద్రాబాద్ స్టేషన్ దాకా మా ఆయన బండి మీద పోతుండే. మంచిగా మధ్యలో ఏమైనా కొనుక్కొని తినుకుంటూ పోతుండే. ఏమైనా కొనిస్తుండే, తింటుండే. పోయి అక్కడ పోయి నన్ను తీసుకుపోయి డ్రాప్ చేసి ట్రైన్లో కూర్చోబెట్టి రిటర్న్ వచ్చేటోడు. ఇప్పుడేం చేస్తున్నాడు, జస్ట్గా బస్ స్టాప్కి పోయి బస్ ఎక్కిచ్చేసి కథం 5 నిమిషాలు ఇంటికి వచ్చి మంచిగా ఫోన్లో ఎంజాయ్ చేసుకుంటా, మంచిగా రీల్స్ చూసుకుంటా, సినిమాలు చూసుకుంటా మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఇట్లా చేస్తున్నాడు అనమాట. మళ్ళీ అక్కడ ఫ్రీడమ్ అయినా మళ్ళీ ఏంది షాపింగ్. అంతకుముందు నేను అసలు ఏదో ఎప్పుడో ఒకసారి పోతే లేకపోతే ఇప్పుడు ఏం చేస్తున్నాడు, పోయిరా పోవే, నేను పోతే అనవసరంగా పెట్రోల్ బొక్క అవుతుంది, నువ్వే పోయి తీసుకొని రా, నేను మళ్ళీ నేను ఇక్కడి నుంచి పికప్ చేసుకుని అంత దూరం వస్తే చాలా పెట్రోల్ వేస్ట్ అవుతుంది అని చెప్పి నేను కూడా నిజమే. కానీ ఆయన ఏం చెప్తుంది, గంగిరెద్దు లెక్క పోతున్నా, తీసుకొస్తున్నా. పోయి అంతకుముందు బ్యాగులు నేను కొంటుంటే అన్నీ వేస్తుండే, నేను కొంటుంటే ఆయన మోసుకొని వస్తుండే. ఇప్పుడు అది కూడా తప్పింది మా ఆయనకి. ఆడ కూర్చొని నేనే ఎత్తుక్కోవాలి, నేనే మోసుకొని రావాలి, నేనే చస్తున్నా అవన్నీ చేయలేక. ఇట్లా కాదు, ఇట్లా ఎప్పుడు ఒకటా రెండా, ఎన్ని లాస్ అవుతున్నా తెలుసా దీనివల్ల, ఫ్రీ బస్ వల్ల. చెప్పండి, మీరు ఇంత లేడీస్ పట్ల ఇంత భారీ కుట్ర చేస్తారని అనుకోలేదు. జెంట్స్ ఏమనుకుంటారు, లేడీస్కి ఫ్రీ బస్ వచ్చిందంట. దానివల్ల మిగిలేదు మీ పైసలే కదా. మేమేమో ఇబ్బంది పడకుండా బస్సులలో ఏలాడుకుంటా ఇబ్బందులు పడుకుంటా పోతుంటే మీరే ఇంత కూర్చున్నది కాక మళ్ళీ ఫ్రీగా అనుభవిస్తారు అంటారా? ఇప్పుడు చెప్పండి, ఎవరండి ఫ్రీగా అనుభవించేది? బస్కు టికెట్ మీద అనుకో మీకే కదా సేవ్ అయ్యేది, మాకేమొస్తుందని ఇచ్చేసేయండి. మళ్ళీ అట్లా ఉండదు. అనవసరంగా లేడీస్ని ఎటు చూసి లేడీస్ని ఎన్ని రకాలుగా బాధ పెట్టాలి, ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలి. ప్రతి ఒక్క ఏ పథకం చూసినా అంటే లేడీస్కి ఎందుకు ఇస్తారని ఇప్పుడు అర్థమైంది నాకు. దీని వెనుక ఇంత భారీ కుట్రుంది. ఇప్పటి నుంచి ఏదైనా ఫ్రీ అని అనుకుంటే 1 పస్తాలు ఆలోచించి మనం దానికి యాక్సెప్ట్ చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఇది అందరికీ షేర్ చేయండి. ఎవరన్నా ఫ్రీగా ఎక్కిరని చెప్పేసి అన్నారనుకో, ఎవరు ఊరుకోకండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్. దీని నుంచి మనల్ని కాపాడేటోళ్ళు ఎవరో ఏమో.